ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్ కి ఏ మాత్రం తీసుకోకుండా మన ఇంట్లోనే వెరీ టేస్టీ అండ్ హెల్దీ కాజు పన్నీర్ రెసిపీ చేసేసుకోవచ్చు. మొదటగా ఒక కడాయి తీసుకుని అందులోకి 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోండి. దీంతో పాటు ఒక బిర్యానీ ఆకు వేసి కాస్తంత మగ్గే వరకు అలా టాస్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లో 6 పాయలు వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం, 6 నుంచి 7 జీడిపప్పులు, 4 బాదము ఇవన్నీ వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు తిప్పేసుకోండి. తర్వాత హాఫ్ క్యారెట్, 2 ఉల్లిపాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసి వేసేసుకున్నాక దీంతో పాటు 2 టమాటాలని ఇదిగో ఇలా 4 ముక్కలుగా చేసి వేసేసుకున్నాక బాగా ఫ్రై అయ్యే వరకు టాస్ చేసుకుని కాస్తంత ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. చూసారా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇలా అయ్యాక మిక్సీ జార్లో తీసుకుని బాగా మిక్సీ పట్టేసేయండి. ఇదిగో ఇలా అవ్వాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసి 1 చెంచా జీలకర్ర వేసుకొని కాస్తంత మగ్గే వరకు టాస్ చేసుకున్నాక ఇందాక మిక్సీ తీసుకున్న బ్యాటర్ ఉంది కదా తెచ్చి ఇందులోకి వేసేసేయండి. ఇప్పుడు ఆయిల్ మొత్తం మసాలాలో మిక్స్ అయిపోయే వరకు కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్నాక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు మొత్తం మిక్స్ అయిపోయే వరకు మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడ్డ ఉప్పు, కాసిన్ని నీళ్లు పోసుకుని ఫుల్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ లేదు అంటే 1 కప్ అంత పెరుగు తెచ్చి వేసేసేయండి. గ్రేవీ కాస్తంత థిక్గా అయిపోతుంది. సో మనకి గ్రేవీ కోసం కాసిని వాటర్ పోసి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 200 గ్రాముల పన్నీర్ తెచ్చి వేసేసేయండి. మసాలా మొత్తం పన్నీర్కి అంటే వరకు అలా టాస్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికనిచ్చుకున్నాక 1 పించ్ కసూరి మేతి, కాస్తంత కొత్తిమీర వేసేసుకొని ఇంకేముంది సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్. అంతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్స్లో పక్కాగా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటా. ఇట్లు మీ డీజే రెసిపీస్.